పౌల్ట్రీ ఎక్స్పో ఎవ్రీ ఇయర్ యూజువల్గా నవంబర్ మంత్లో 20 to 30 మధ్యలో జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం వచ్చేసరికి 26, 27, 28 జరుగుతుంది. దీనికి చాలా పాపులర్ వరల్డ్ వైడ్ ఈవెంట్. మొత్తం అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఆల్మోస్ట్ ఏషియాలో ఉన్న లైక్ చైనా, హాంకాంగ్ తర్వాత కొన్ని కంట్రీస్ నుంచి కూడా చాలామంది ఇక్కడికి వచ్చి వాళ్ళ స్టాల్స్ కానీ వాళ్ళ టెక్నాలజీ కూడా ఇక్కడ ప్రజెంట్ చేస్తూ ఉంటారు. తద్వారా ఈవెన్ ఫార్మర్స్ కూడా ఇక్కడికి వచ్చి రకరకాల ఏదైతే ప్రాబ్లమ్స్ వాళ్ళు రెగ్యులర్గా ఫేస్ చేస్తూ ఉంటారో దానికోసం కొన్ని సొల్యూషన్స్ సైంటిఫిక్ వేలో ఇక్కడ వాళ్ళకి దొరుకుతుంది. ఒక రకంగా ఇది రైట్ ప్లాట్ఫామ్. ఎందుకంటే ఇవాళ వరల్డ్ లెవెల్లో చూసుకుంటే కనుక చాలా చేంజెస్ వస్తున్నాయి అన్ని రకాలు, కానీ డిసీజెస్ వైజ్ కానీ లేదంటే ఇంకా వేరే ఛాలెంజెస్ వైజ్ కానీ వైరల్, బ్యాక్టీరియా, ఫంగల్ ఇలాగా ఇప్పటికప్పుడు మారుతూ మ్యూటేషన్స్ ఉండి జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటి వాటి కోసం ఇంకా ఏంటి ఇన్నోవేషన్స్ ఏం జరుగుతున్నాయి, ఇంకా ఏమేమి అడ్వాన్స్మెంట్స్ వస్తున్నాయి అనే దాని గురించి ఇక్కడ ఎక్స్పోలో మనం మంచి మెటీరియల్ దొరుకుతుంది. మనకి ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు ఇక్కడ, డాక్టర్స్ అని ఎక్స్పర్ట్స్ సైంటిస్ట్స్ అందరూ ఉంటారు. ఇక మా కంపెనీ ఇంటాస్ వరకు చూసుకుంటే ఒక బిగ్గెస్ట్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఇన్ ఇండియా ఇంటాస్ వచ్చి, దాంట్లో ఎవిగ్లో అనేది పౌల్ట్రీ డివిజన్. ఈ పౌల్ట్రీ డివిజన్లో మేము అన్ని సెగ్మెంట్స్లోనే ఉన్న ఇమ్యునోమాడ్యులేటర్స్, ఫీడ్ సప్లిమెంట్స్, పౌల్ట్రీకి కావాల్సిన న్యూట్రిషన్ మొత్తం కంప్లీట్ కేర్ మేము తీసుకుంటూ ఉంటాం. ఎస్, ఎందుకంటే అడ్వాన్స్మెంట్స్ ఇవాళ ఇంటాస్ కానీ కొన్ని కంపెనీస్ కానీ ఏంటంటే అడ్వాన్స్మెంట్స్ ఇంకా ఏం చేయాలి కొత్తగా. ఇవాళ ఏ రంగం తీసుకున్నా చాలా ఫాస్ట్గా జస్ట్ లైక్ రాకెట్లో దూసుకెళ్ళిపోతుంది. ఆ క్రమంలో ఈ పౌల్ట్రీ సైన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. మాలాంటి కొన్ని కంపెనీస్ ఏంటంటే దీని మీద బాగా ఎక్కువగా వర్కౌట్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే మా దగ్గర బ్యాకప్ అలా ఉంటుంది. సైంటిఫిక్గా సైన్స్ కానీ టెక్నాలజీ కానీ మేము మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకుని కొత్త ఇన్నోవేషన్స్, కొత్త ప్రొడక్ట్స్, ఛాలెంజెస్ తగ్గట్టుగానే ప్రొడక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఆ రకంగా మనం ఈ ఇండస్ట్రీ 14th ఇయర్. ఈ ఇయర్ అంటే మేము యాక్చువల్గా గ్లోబల్గా మేము కొన్ని టైప్స్ ఇంటర్నేషనల్ టైప్స్ పెట్టుకున్నాం. ఎందుకంటే ఏదైతే కొన్ని యాంటీబయాటిక్స్ ఏదైతే బ్యాన్ అయినాయో ఆ ప్లేస్లో నాన్ యాంటీబయాటిక్ గ్రోత్ ప్రమోటర్స్ అనే సెగ్మెంట్స్తో మేము వచ్చాం. మాకు ఇంటర్నేషనల్ పార్ట్నర్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా ఈ స్టాల్లో వచ్చారు, వాళ్ళు కూడా విజిట్ చేయడానికి వచ్చారు. మేము ప్రజెంటేషన్స్ కానీ కొన్ని డిస్కషన్స్ కానీ మేము చేస్తున్నాం కస్టమర్స్తో. కస్టమర్ రియాక్షన్ చాలా సాటిస్ఫైడ్ బికాజ్ ఆఫ్ ద మార్కెట్ కూడా చాలా బాగుంది ఇవాళ. దాంతో ఏంటంటే యూజువల్గానే కస్టమర్స్ కూడా హ్యాపీగా ఉన్నారు. సో కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైతే మార్కెట్ బాగుందో అటెండెన్స్, ప్రజెంటేషన్ బాగుంటుంది. సో ఇవాళ మార్నింగ్ ఆన్వర్డ్స్ కస్టమర్స్ బాగానే వస్తున్నారు, ఎక్కువగా వస్తున్నారు. ఈ 3 days చాలా సక్సెస్ఫుల్గా ఈ ఎక్స్పో నడుస్తుంది.